యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరియర్ అప్ అండ్ డౌన్స్ తో సాగుతోంది. ఒక సక్సెస్ వస్తే 2-3 పరాజయాలు పలకరిస్తున్నాయి. రాజావారు రాణిగారితో తెరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం కు ఆ తర్వాత సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం మంచి సక్సెస్ ను ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వరుసగా 3 ఫ్లాప్స్ ని అతని ఖాతాలో పడ్డాయి. తిరిగి వినరో భాగ్యము విష్ణుకథతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ తర్వాత మరో 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. గతేడాది దీపావళి కానుకగా వచ్చిన మళ్ళీ కిరణ్ లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. ఈ ఏడాది వచ్చిన దిల్రుబా తిరిగి నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో కిరణ్ చేస్తున్న మరో సినిమా కే ర్యాంప్. టైటిల్ ని బట్టి కిరణ్ అబ్బవరం ర్యాంప్ అని మనం అనుకోవచ్చు. కానీ ఆగస్టు 9న విడుదలైన ఫస్ట్ సింగిల్ చూస్తే ఇది కేరళ ర్యాంప్ అనిపించేలా ఉంది. కేరళలోని సాంప్రదాయ నృత్యం కథాకళి నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారు. మలయాళీ భామతో ప్రేమలో పడిన హీరో పాడే పాటగా ఇది సాగింది. ఇన్స్టా ఆపేసానే, ట్విట్టర్ మానేసానే, నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్ల అని హీరో చెప్పగానే దానికి రియాక్షన్ గా హీరోయిన్ ఫోనే మార్చేసానే, చాటింగ్ ఆపేసానే, నీకే సింక్ అయ్యానే, వదలను ఇలా అంటూ బదిలివ్వడం బాగుంది. దాంతో హీరో ఇంకాస్త వివరంగా వైబే వచ్చేసిందే, నిన్నే చూడగానే లెఫ్టే ఉన్న గుండె రైట్ అయిందే అంటూ బదిలిస్తాడు. కిరణ్ అబ్బవరం అండ్ బ్యాచ్ ఇందులో ఎర్ర షర్ట్ తెల్లలుంగి కట్టుకుని మాస్ చెప్పులేస్తే, యుక్తి తెరేజా అండ్ టీమ్ గోల్డెన్ బార్డర్ వైట్ శారీ రెడ్ జాకెట్ తో సాంప్రదాయ నృత్య రీతులతో ఆకట్టుకున్నారు. ఈ పాటను సురేంద్ర కృష్ణ క్యాచీ వర్డ్స్ తో రాశారు. అంతే క్యాచీగా పాడుకునే విధంగా చేతన్ భరద్వాజ దాన్ని ట్యూన్ చేశాడు. అంతేకాదు సాహితీ చాగంటితో కలిసి అతనే ఈ పాటను పాడాడు కూడా. దిల్రుబాతో దెబ్బతిన్న కిరణ్ అబ్బవరం మార్కెట్ మరి దీపావళికి వస్తున్న కే ర్యాంపుతో సెట్ అవుతుందేమో చూడాలి. ఎందుకంటే దీని తర్వాత అతను చెన్నై లవ్ స్టోరీ అనే మరో సినిమా చేస్తున్నాడు. కే ర్యాంప్ మూవీని జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండా శివబొమ్మకు ప్రొడ్యూస్ చేస్తున్నారు. 3 నిమిషాల 36 సెకండ్లు ఉన్న ఈ ఫస్ట్ సింగిల్ తో కిరణ్ అబ్బవరం మంచి మార్కులే వేయించుకుంటున్నాడు. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందనే వస్తోంది.